నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ న్యూస్. నిన్న మల్కాజ్గిరిలో వీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కేటీఆర్లు, మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు ఆనందబాగ్ లోని కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మల్కాజ్గిరి అభివృద్ధి చేసింది మైనంపల్లి హనుమంతరావు అని గుర్తు చేశారు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేకు ఇక్కడ ఏమి పని లేదని, జరిగిన అభివృద్ధి వద్ద ఫోటోలు తీసుకొని వెళ్లడం తప్ప చేయాల్సిన పని ఏమీ లేదని తెలిపారు. టీఆర్ఎస్ కార్పొరేటర్లు చేస్తున్న వసూళ్ల బాగోతాన్ని బయట పెడతామని హెచ్చరించారు. నేర్చుకోవాల్సింది ఎంత ఉంది. నేను అంటాను, కేటీఆర్ గారు ఎక్కడో అమెరికాలో ఉండి ఇక్కడ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయకుండా, ఈ తెలంగాణ దీంట్లో కూడా పార్టిసిపేట్ చేయకుండా అకస్మాత్తుగా వచ్చి వాళ్ళ నాయన గారి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యాడు. అంతేగాని మైనంపల్లి గారు స్వతహాగా కష్టపడి చిన్న లెవెల్ నుంచి కార్యకర్తగా ఎదిగి మరి ఎమ్మెల్యేగా ఎదిగి ఇక్కడే కాకుండా మెదక్ జిల్లాలో మరి అక్కడ కూడా అసెంబ్లీకి ఎన్నికై అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కుత్బుల్లాపూరే కానీ, ఉప్పలే కానీ, సికింద్రాబాద్ కంటోన్మెంటే కానీ, మేడ్చలే కానీ రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగినటువంటి మైనంపల్లి గారిని విమర్శించడానికి వీళ్ళెవరు కూడా ఆయన ముందు నిలబడలేకపోతారు. ఆయనతోటి సరితూగరు. నేను ఇంకా వేరే పదం వాడాలి కానీ వాడలేను. భవిష్యత్తులో ఎప్పుడే కానీ మైనంపల్లి గారిని విమర్శిస్తే మాత్రం మాది ఒకటే ఒక ఛాలెంజ్. ఇక్కడ కూర్చున్నటువంటి నాయకులు ఎవరే కానీ ఒక్కలమే వస్తాం. వాళ్ళు ఎవరు వస్తారో రమ్మనండి, ఎక్కడ ప్లేస్ ఫిక్స్ చేస్తారో ఫిక్స్ చేయమనండి. మల్కాజ్గిరిలో మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మైనంపల్లి గారు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే మైనంపల్లి, మైనంపల్లి గారు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే మైనంపల్లి. రాబోయే రోజుల్లో మైనంపల్లి గారు ఉన్నతమైనటువంటి స్థానానికి వస్తారు. కాబట్టి ఆయన యొక్క సర్వీసులు మనం మల్కాజ్గిరి వాళ్ళు ఇంకా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను వారికి మనస్ఫూర్తిగా ఈ డయాస్ ద్వారా ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నా. మా కాంగ్రెస్ పార్టీ నుంచి అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఏదైతే నిన్న టీఆర్ఎస్ పార్టీ ఆత్మ సమ్మేళనాన్ని పెట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం జరిగింది. నిన్న మన కేటీఆర్ గారు, మన ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేశారు. ముందుగా మన ఎమ్మెల్యే మనం గెలిచి 50 రోజులు అయింది. మల్కాజ్గిరిలో ఏం చేసిండో ఫస్ట్ మన ఎమ్మెల్యే గారిని చెప్పమని. పాత పనుల దగ్గర ఫోటోలు దిగి ఇవి మేమే చేసినా చెప్పుకున్నది వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంకా మాట్లాడతాడు, జేఎల్ఎస్ నగర్ లో ఓటు వేసినందుకే టీఆర్ఎస్ వాళ్ళ ఇంటి మీద తాళాలు వేసిందని చెప్తారు. జేఎల్ఎస్ నగర్ లో అయినప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మేము హనుమంతరావు గారు ఫోన్ చేస్తేనే అధికారులు అక్కడికి వెళ్ళిరు, లేకపోతే అక్కడికి పోకుండా పోతుండే. నేను ఏమంటాడు ఎమ్మెల్యే గారు, మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినందుకే అక్కడ ఇంటికి పోయి తాళాలి. అది ఎప్పుడు వచ్చింది? లాస్ట్ ఇయర్ లో జూలైలో నోటీసులు వచ్చినాయి, అందరికి నోటీసులు వచ్చినాయి. కానీ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతారు, ఇక్కడికి వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకే ఇవన్నీ జరిగాయి. మేము అక్కడికి వెళ్ళినాం, హనుమంతరావు గారితో ఫోన్ మాట్లాడించినందుకే అధికారులందరికీ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈరోజు మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఈ రోజు ప్రజలు గుర్తుకొచ్చిరా? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద 3500 ఇస్తున్నారు. దళిత బంధు ఎవరికి ఇచ్చిరు? బీసీ బంధు ఎవరికి ఇచ్చిరు? అందరికి 3 ఎకరాల పొలం ఇస్తున్నారు, ఎవరికి ఇచ్చిరు? ఇవన్నీ ఫస్ట్ మీరు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? వచ్చిన 100 రోజులలో ఖచ్చితంగా ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చిరో అవి అమలు చేస్తామని చెప్పారు. అందులో 2 అమలు అయినాయి, మిగతా 4 కూడా అమలు చేస్తారు. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ మహిళలకు బస్సులు ఇచ్చి బస్సులు ఎక్కినందుకంటే కొట్లాడలు అవుతున్నాయట. ఒక్కసారి బస్సులు ఎక్కి తిరగమండి. మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక దగ్గర పోవాలంటే 500 టికెట్ ఉంటుండే, రానికి 500 పోనీ 1000 రూపాయలు మిగులుతున్నాయి. అంత ఆనందంగా బస్సులలో ప్రయత్నిస్తుంటే వీళ్ళు కొట్లాడుకుంటున్నారు, జుట్లు పట్టుకొని గుంజుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేయలేరు కాబట్టి మనం చేసినందుకు విమర్శిస్తున్నారు. ఏమంటారు కేటీఆర్ గారు? మాకు 38 ఎమ్మెల్యేలు ఉన్నారు, 27 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళు మీ అందరికి ఒక్కడే ఒక టైగర్ హనుమంతరావు ఉన్నారు మల్కాజ్గిరిలో. రమ్మని చెప్పండి, అందరిని బస్సు కట్టుకొని చూపెడతారు. ఏందో హనుమంతరావు ఏందో చూపెడతాం మేము కూడా. ఏవైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారెంటీలు ఖచ్చితంగా 100 రోజులలో ఖచ్చితంగా ఇస్తారు. ఈ రోజు స్ట్రీట్ వెండర్ గురించి మాట్లాడుతున్నాండి ఎమ్మెల్యే గారు. అక్కడ మున్సిపల్ ఆఫీస్ లో ధర్నా చేసిండు. ఎందుకు చేసిరు? అక్కడ ఉన్న కార్పొరేటర్ డబ్బులు తీసుకొని అవన్నీ పెట్టించడం జరిగింది. నెల కలగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అవి గుర్తించి తీసేసిరు. తప్పేముందండి? ఈ రోజు బండ్ల మీద పెట్టుకుంటలేరా? వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తలేరు? వాళ్ళని చేస్తలేరు. ఖబర్దార్, కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరైనా మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 100% ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా 100 రోజులలో చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు చెప్పిన పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలు పెట్టిన తర్వాత కూడా ఆ 4 హామీలు కూడా క్లియర్ అయిపోతాయి. మా పార్టీ జోలికి వచ్చిన మా వాళ్ళ మీద ఎవరైనా వ్యాఖ్యలు చేసినా కూడా ఖబర్దార్, కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం.
నిన్న మన కేటీఆర్ గారు వచ్చి మల్కాజ్గిరిలో విషయాలు మాట్లాడడం జరిగింది. కేటీఆర్ గారిని నేను కోరుకున్న ఒకటే ఏంటంటే, ముందుగా యాక్చువల్గా అఫీషియల్స్ ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఏ రకంగా తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు చేసిన విధానాలు ఏంటి, ముందు నువ్వు ఏం చేయాలనుకున్నా కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ దగ్గర ఈ రోజు ఒక్కొక్కరు చూస్తూ ఉంటే ఎన్ని అవుతున్నాయి ప్రజలందరూ తెలుస్తూ ఉంది. ముందు కేటీఆర్ గారు ముందుగా నీ బినామీలో నీ ఐఏఎస్ ఆఫీసర్ల ముందు కట్టడి చేయలేని వ్యక్తులు ప్రజలంటే నీకు బుద్ధి చెప్పిరని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మామూలుగా కేటీఆర్ గారు మీరు చేయవలసిన పని ఏంటంటే, యాక్చువల్గా ముందుగా ఈ రోజు ఓడిపోయిన తర్వాత ప్రతి ఎంపీసీ కానీ కాన్ఫరెన్స్ కానీ చూస్తా ఉన్నావు. నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినావు యాక్చువల్గా ఇంతకు మా కాంగ్రెస్ సభ్యులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు అసలు చేసిందే మీరు ఈ రోజు ఓడిపోగానే మీకు ప్రజల జ్ఞాపకం వచ్చిరా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇంకో ముఖ్యంగా ఏంటంటే, అసలు హనుమంతరావు గారు నిజంగా కూడా ఒక లీడర్. ఎందుకంటే నేను 1981లో గ్రామ పంచాయతీ మెంబర్ ఉన్నప్పటి నుంచి నేను హనుమంతరావు గారిని చూస్తా ఉన్నా. హనుమంతరావు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల లోపల ఉండే హనుమంతరావు గారని నేను మళ్ళీ మీకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే హనుమంతరావు గారి యొక్క చేసిన మల్కాజ్గిరి కాన్ఫరెన్స్ కాదు, ఈ రోజు మెదక్ డిస్టిక్ లో కానీ ఇక్కడ కూడా కానీ నువ్వు ఎక్కడ పోయి అడిగినా కూడా ప్రజల సేవ చేసే వ్యక్తి అంటే హనుమంతరావు గారని నేను చెప్తా ఉన్నాను. దయచేసి హనుమంతరావు గురించి, మల్కాజ్గిరి గురించి కేటీఆర్ గారు నువ్వు మళ్ళీ ఒకసారి ఇలా మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. మా కాంగ్రెస్ పార్టీ నుంచి అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఏదైతే నిన్న టీఆర్ఎస్ పార్టీ ఆత్మ సమ్మేళనాన్ని పెట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం జరిగింది. నిన్న మన కేటీఆర్ గారు, మన ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేశారు. ముందుగా మన ఎమ్మెల్యే మనం గెలిచి 50 రోజులు అయింది. మల్కాజ్గిరిలో ఏం చేసిండో ఫస్ట్ మన ఎమ్మెల్యే గారిని చెప్పమని, పాత పనుల దగ్గర పోయి ఫోటోలు దిగి ఇవి మేమే చేసినా చెప్పుకున్నది వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంకా మాట్లాడతాడు జేఎల్ఎస్ నగర్ లో ఓటు వేసినందుకే టీఆర్ఎస్ వాళ్ళ ఇంటి మీద తాళాలు వేసిందని చెప్తారు. జేఎల్ఎస్ నగర్ లో అయినప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మేము హనుమంతరావు గారు ఫోన్ చేస్తేనే అధికారులు అక్కడికి వెళ్ళిరు, లేకపోతే అక్కడికి పోకుండా పోతుండే. నేనేమంటాడు ఎమ్మెల్యే గారు, మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినందుకే అక్కడ ఇంటికి పోయి తాళాలి. అది ఎప్పుడు వచ్చింది? లాస్ట్ ఇయర్ లో జూలైలో నోటీసులు వచ్చినాయి, అందరికి నోటీసులు వచ్చినాయి. కానీ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతారు, ఇక్కడికి వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకే ఇవన్నీ జరిగాయి. మేము అక్కడికి వెళ్ళినాం, హనుమంతరావు గారితో ఫోన్ మాట్లాడించినందుకే అధికారులందరికీ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈరోజు మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఈ రోజు ప్రజలు గుర్తుకొచ్చిరా? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద 3500 ఇస్తున్నారు. దళిత బంధు ఎవరికి ఇచ్చిరు? బీసీ బంధు ఎవరికి ఇచ్చిరు? అందరికి 3 ఎకరాల పొలం ఇస్తున్నారు, ఎవరికి ఇచ్చిరు? ఇవన్నీ ఫస్ట్ మీరు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? వచ్చిన 100 రోజులలో ఖచ్చితంగా ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చిరో అవి అమలు చేస్తామని చెప్పారు. అలా 2 అమలు అయినాయి, మిగతా 4 కూడా అమలు చేస్తారు. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ మహిళలకు బస్సులు ఎక్కినందుకంటే కొట్లాడలు అవుతున్నాయట. ఒక్కసారి బస్సులు ఎక్కి తిరగమండి. మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక దగ్గర పోవాలంటే 500 టికెట్ ఉంటుండే, రానికి 500 పోనీ 1000 రూపాయలు మిగులుతున్నాయి. అంత ఆనందంగా బస్సులలో ప్రయత్నిస్తుంటే వీళ్ళు కొట్లాడుకుంటున్నారు, జుట్లు పట్టుకొని గుంజుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేయలేరు కాబట్టి మనం చేసినందుకు విమర్శిస్తున్నారు. ఏమంటారు కేటీఆర్ గారు? మాకు 38 ఎమ్మెల్యేలు ఉన్నారు, 27 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళు మీ అందరికీ ఒక్కడే ఒక టైగర్ హనుమంతరావు ఉన్నారు మల్కాజ్గిరిలో. రమ్మని చెప్పండి, అందరిని బస్సు కట్టుకొని చూపెడతారు. ఏందో హనుమంతరావు ఏందో చూపెడతాం మేము కూడా. ఏవైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారెంటీలు ఖచ్చితంగా 100 రోజులలో ఖచ్చితంగా ఇస్తారు. ఈ రోజు స్ట్రీట్ వెండర్ గురించి మాట్లాడుతున్నాండి ఎమ్మెల్యే గారు. అక్కడ మున్సిపల్ ఆఫీస్ లో ధర్నా చేసిండు. ఎందుకు చేసిరు? అక్కడ ఉన్న కార్పొరేటర్ డబ్బులు తీసుకొని అవన్నీ పెట్టించడం జరిగింది. నెల కలగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అవి గుర్తించి తీసేసిరు. తప్పేముందండి? ఈ రోజు బండ్ల మీద పెట్టుకుంటలేరు, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తలేరు? వాళ్ళని చేస్తలేరు. ఖబర్దార్, కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరైనా మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 100% ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా 100 రోజులలో చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు చెప్పిన పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలు పెట్టిన తర్వాత కూడా ఆ 4 హామీలు కూడా క్లియర్ అయిపోతాయి. మా పార్టీ జోలికి వచ్చిన మా వాళ్ళ మీద ఎవరైనా వ్యాఖ్యలు చేసినా కూడా ఖబర్దార్, కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా విలేకరుల సోదరులకు అందరికీ మల్కాజ్గిరి కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడానికి కారణం, నిన్న టీఆర్ఎస్ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు
మరి లక్ష్మీ గార్డెన్స్ వచ్చి కొన్ని వాక్యాలు కొన్ని ఇష్టం వచ్చినట్టు మరి ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు మరి మాట్లాడినందుకు మేము కౌంటర్ గా ప్రజలకందరికీ ఏది వాస్తవం ఏది న్యాయం అని తెలియాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 2014లో 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నప్పుడు వాళ్ళ త్యాగాల మీద పునాది మీద పుట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఎన్ని అబద్దాలు ఆడినారు. మీరు దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నారు, దళితుల ముఖ్యమంత్రి చేస్తున్నారు, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు, ఆ నగరాన్ని ఈ నగరాన్ని డల్లా చేస్తానని చెప్పినారు. మీరు 100 కాదు 100, 400, 500 హామీలు ఇచ్చి మీరు గత 2014లో మీరు అధికారంలో వచ్చినారు. మీరు దొంగ హామీలు ఇచ్చి 10 సంవత్సరాలు అధికారం చెల్లించి మీ కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్లు దోచుకున్నారు. ఇవాళ దేశంలో మీ పార్టీ ప్రాంతీయ పార్టీ అత్యంత గొప్పగా ఉన్న చాలా డబ్బులు దోచుకున్న పార్టీ మీ పార్టీ. ఏ పార్టీ ప్రాంతీయ పార్టీకి లేదు, మీ పార్టీకి హెలికాప్టర్ ఉంది. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కొన్ని వేల కోట్లు మీ భూములున్నాయి, మీ కులవస్తుల భూములున్నాయి, మీ నాయకులు రియల్ ఎస్టేట్ భూములు చేసిరు. ప్రతి ఒక్క జిల్లా కార్యాలయాల చుట్టుముట్టు మీ లక్షల కోట్లు దోచుకున్నారు. ఇవాళ నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం 50 రోజులు కూడా కాలేదు. మేము ఇచ్చిన 6 హామీల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు 100 హామీలు ఇచ్చినావు. నీ ఎక్కడ పోయినావు? నువ్వు ఏ ముఖం చూసుకొని వచ్చినావు? నువ్వు ఏ ముఖం చూసి పిచ్చుకుక్కలాగా తిరుగుతున్నావు? నువ్వు నియోజకవర్గాల వంటి నీకు కేవలం మాకు 6 నెలలు 100 రోజులు టైం అడిగింది కదా కేటీఆర్ మన రేవంత్ రెడ్డి సీఎం గారు. 100 రోజులు టైం ఇస్తే మా 6 హామీలు ఆల్రెడీ 2 హామీలు ఇచ్చినాం, ఇంకా 4 హామీలు విడుదల వాదిగా ఇస్తామని చెప్పి 100 రోజులు హామీలు ఇస్తామని చెప్పాను. కానీ నీకు అధికారం లేకపోతే పిచ్చుకుక్కలా తిరుగుతున్నావు ప్రతి నియోజకవర్గాల్లో వెళ్ళి. అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని చెప్పి నువ్వేమన్నావు? ఊర్లల్లో ఊర్లలో చర్చలిస్తున్నారు అంటే ఎందుకు ఓటేసినాం కాంగ్రెస్ పార్టీ అని. ఊర్లలో కూడా రైతు బంధు పథకం పెట్టినావు, నువ్వు దళిత బంధువులు పథకాలు పెట్టినావు. నువ్వు రైతు బంధు పథకాలు ఎవరికి ఇస్తావు? భవనాలకు ఉన్నోళ్ళకి 100 ఎకరాలు, నీ మంత్రులు లాంటి 100 ఎకరాల గొప్పలోకి నువ్వు ఇస్తావు. మేము ఆలోచన చేసింది ఏంటంటే సన్నకారు రైతు చూసుకొని ఆల్రెడీ సన్నకారు రైతులు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు 10,000 రూపాయలు రైతు బంధు పడ్డది. 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకు మేము దాన్ని చూసి రైతు బంధు పథకం ఇద్దామని చెప్పేసి రైతు పథకం ఆలోచన చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. నువ్వు ప్రవేశపెట్టిన హామీలు అందరికీ చాలా గొప్పగా ఉన్న వాళ్ళకి వాళ్ళంతా మేము ప్రజల రాజ్యం, ప్రజల కాంగ్రెస్, ప్రజల ప్రభుత్వం ఇది. మేము ఒకటే కేటీఆర్ గారికి సూటిగా ప్రశ్నిస్తాం. నిన్న మల్కాజ్గిరి లక్ష్మీ గార్డెన్స్ ఏమన్నావు? నువ్వు వచ్చేసి ఇక్కడ ఓడిపోయిన వాళ్ళు వచ్చి అధికారుల మీద మరి కార్పొరేటర్ టీఆర్ఎస్ వాళ్ళ మీద నాయకుల మీద ఏమేమో మాట్లాడుతున్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టిండు. ఎక్కడ పెట్టిండు? కేవలం అధికారం ఉన్న కార్పొరేటర్లు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ కడుతున్నారు కాబట్టి వాళ్ళని అధికారులు గుర్తించి వాళ్ళని గులగొట్టడం జరిగింది. స్ట్రీట్ వెండర్స్ల మీద ఇష్టం ఉన్నట్టు కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు వసూలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ అధికారులు, మున్సిపల్ అధికారులు వాళ్ళని తీసుకొచ్చారు. నా దగ్గర 38 ఎమ్మెల్యేలు ఉన్నారు, 27 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. అందరిని మడత పెట్టి లోపల పెట్టుకో కేటీఆర్, అర్థమైందా? అందరిని మడత పెట్టి లోపల పెట్టుకో. మీరు అందరు కలిసి హనుమంత్ అన్న స్థాయికి మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు రాని, ఎమ్మెల్సీలు రాని, వార్డు మెంబర్ రాని, మీ దగ్గర ఎంతమంది నాయకులు వచ్చినా మా హనుమంత్ అన్న ఒక్కడే నిలబడతాడు. మీ అందరికి టీఆర్ఎస్ పార్టీకి ఆయన సిద్ధం తయారు చేసి మీ పార్టీని భూస్థాపితం లేకుండా చేస్తుండు. ఆయన కుర్చీ మడత పెడుతుండు. మీకు ఎన్నడో ఒక రోజు మీకు వాచిపోతుంది. ఇలా కవితమ్మ నీకు బీసీల మీద అంత ప్రేమ దొరికిందా? ఇలా జ్యోతిరావు పూలే స్టాచ్యూ 10 సంవత్సరాలు లేని 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి ఎందుకు అసెంబ్లీలో మరి సెక్రటరియట్ లో పెట్టాలని చెప్పి మీకు ఆలోచన అప్పుడు రాలేదా? ఇలా 10 సంవత్సరాల తర్వాత వచ్చిందా? ఇవన్నీ కూడా మల్కాజ్గిరిలో అందరు శాంతియుతంగా ఉన్నారు. ప్రజలు ఏం ఇబ్బంది లేదు. మీరు ఎమ్మెల్యేగా మీరు గెలిచినారు, మీరు పనులు చేయండి. ప్రజలకు ఏం చేస్తారో చెప్పుకోండి. ఇక్కడ మీరు ఏ ముఖం పెట్టి మల్కాజ్గిరిలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావు, ఎంతమందికి దళిత బంధు ఇచ్చినావు, ఎవరికి ఏమి ఇచ్చినావు అనేది నువ్వు నీ శ్వేతపత్రం రిలీజ్ చేయి. నువ్వు అధికారం వచ్చిన తర్వాత లక్షల కోట్లు దోసుకున్నారు. మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. దాని తర్వాత మీరు వచ్చి మేము మాట్లాడండి. మల్కాజ్గిరి నియోజకవర్గంలో అయినా సరే ఏ నియోజకవర్గం, రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. బీజేపీకి ఓటేస్తే మోడీ ప్రధానమంత్రి అవుతారు.
కాంగ్రెస్ కి ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి. ఈ బ్రోకర్ గాళ్ళు కూడా మధ్యలో మీకు ఓటేస్తే ఏం లాభం లేదు. మీరు వచ్చిన చెంచాలనే ఉండాలి కానీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది చెత్తకుండలో ఓటేసినట్టే. దయచేసి ప్రజలందరూ ఆలోచన చేయండి. మల్కాజీ ప్రజల ఓటర్లంతా విజ్ఞానులు. మేమందరం ఒకటే కోరుతున్నాం, రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. రేపు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సామాన్యుడు బతుకుతారని చెప్తూ ఇప్పుడు మరి మల్కాజీ కాంగ్రెస్ వెంకటేశ్వర గారు మాట్లాడారు. తెలుసు మైనంపల్లి హనుమంతరావు గారు టిఆర్ఎస్ పార్టీలో వచ్చిన తర్వాత కొంత మెజార్టీతో ఎంపీగా ఓడిపోయినాక మరి అప్పుడే వచ్చిన గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు, మొట్టమొదటిసారి టిఆర్ఎస్ పార్టీ పెట్టిన గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు అసలు గ్రేటర్ హైదరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ అనేదే లేదు, సరైన లీడరే లేడు. రేపు గ్రేటర్ హైదరాబాద్ లో కార్పొరేషన్ గెలవాలి అన్నప్పుడు ఒకే ఒక మొగోడు ఒకే ఒక నాయకుడు కనబడ్డాడు కేటీఆర్ కి, మైనంపల్లి హనుమంతరావు గారు. మైనంపల్లి హనుమంతరావు గారు అయితేనే సిటీలో పార్టీని నిలబెట్టగలుగుతాడు. ఎక్కడ పోయినా నాయకత్వాన్ని యూత్ను ఎంకరేజ్ చేయగలుగుతాడు, పార్టీని బలోపేతం చేయగలుగుతాడని ఆ రోజు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో మరి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా చేసిన కేటీఆర్ తెలియదా హనుమంతరావు ఎలాంటి వాడో? ఆ రోజు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు గారు 150 సీట్లలో 99 సీట్లు టిఆర్ఎస్ పార్టీని గెలిపించిండు. అప్పుడు సత్తా తెలియదా మైనంపల్లి హనుమంతరావు గారు సత్తా? కావాలని నువ్వేదో మాట్లాడి మల్కాజ్గిరికి వచ్చి నీకు పార్టీ అధికారంలో లేదు, నేను ఏది మాట్లాడకపోతే ఉన్న నాయకులు కూడా వెళ్ళిపోతారు పార్టీలోకి వెళ్ళి అనే ఒక అపోహతోటి మతి తప్పి మాట్లాడుతుండు. అధికారం పోయిందనే బాధతో మరి అన్నగారి మీద మైనంపల్లి అన్నగారి మీద మాట్లాడుతున్న తప్పు. ఆయన కెపాసిటీ నీకు తెలుసు. ఆయన తలుసుకుంటే ఈ రోజు కూడా టిఆర్ఎస్ పార్టీలో వెళ్ళిపోవడం కారణం ఓన్లీ మీ కుటుంబ పాలనతోటి. ఆయన ప్రతి నిమిషం మల్కాజ్గిరి అభివృద్ధి విషయంలో మీతో పోరాడిండు. దళిత బంధు ఇచ్చినారు, నిలబెట్టుకుంటలేరు. డబుల్ బెడ్రూమ్ ఇయలే, నిలబెట్టుకుంటలేరు. రేషన్ కార్డులు ఇయలే. ప్రతి ఒక్కరికి ఏదో మాటలు చెప్పి మోసం చేస్తారు జనాలనే ఆవేదనతోటి మీ పార్టీలోకి వెళ్ళిపోయిండు. 2000 కోట్ల రూపాయలు మల్కాజ్గిరిలో అభివృద్ధి చేసిండు. మీతో పోరాడి తీసుకొచ్చి అభివృద్ధి చేసిండు. మల్కాజ్గిరి ప్రజలకు తెలుసు. కాబట్టి మంచి నాయకుని మీద ఏదో మాటలు చెప్పి క్యాడర్ను నిలబెట్టుకోవడం మల్కాజ్గిరిలో అని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గాని ఇప్పుడున్న కార్పొరేటర్లు గాని అందరూ కూడా భయం పుట్టుకుంది. మల్కాజ్గిరిలో కాదు తెలంగాణలోనే మైనంపల్లి హనుమంతరావు గారు కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు. ఆయన మొత్తం పార్టీని బలోపేతం చేస్తాడు. ప్రతి ఒక్కరికి ఆపదున్న ఆదుకుంటాడు. ఇక మా ఆటలు చెల్లవు, మా ఎమ్మెల్యే డమ్మి మేము డమ్మి అని వాళ్ళు దారులు ఎత్తుకునే రోజులు ఈ రోజు ఏర్పడ్డది మల్కాజ్గిరిలో. ఏదో వాళ్ళ అక్కడిక్కడ బయట వాళ్ళందరినీ ఏదో ముందుకు తీసుకొచ్చి గట్టిగా ఒక ప్రాణం పోసినట్టు ఏదో మాటలు చెప్పిపోతున్నావు. ఆ మాటలన్నీ నడవ అందరికి భయం. హనుమంతరావు గమనిస్తున్నారు కార్పొరేటర్లు మల్కాజ్గిరిలో ఏం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారికి చేయడానికి ఏం లేదు, ఇక అన్ని పనులు అభివృద్ధి చేసి పెట్టిండు. ఓన్లీ చూసుకుంటూ ఆ షో కూడా ఆయన అంటాడు కదా వాళ్ళ మామ హీరోజమే చేసుకోవాలి, క్రికెట్ మ్యాచ్లు చూసుకోవాలి. అవే ఎమ్మెల్యే గారికి మల్కాజ్గిరిలో ఏం పనులు ఏం చేయలేడు. ఆ విధంగా అభివృద్ధి జరిగింది. ఓన్లీ కార్పొరేటర్లు ఎంబడేసుకుని ఆ షో కూడా జరిగిన పనుల కాడ నిలబడి ఫోటోలు దిగాల. ఆ కార్పొరేటర్లు చేసే కమర్షియల్ యాక్టివిటీ బంద్ చేసుకోవాలి తప్ప మీరు వేరే విధంగా ఏం చేసినా కూడా మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. మైనంపల్లి హనుమంతన్న గారి ఆధ్వర్యంలో రాబోయే ఎలక్షన్ లో ఎంపీ సీటు కూడా మేము కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటున్నాము. మొత్తం తెలంగాణలో ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మైనంపల్లి హనుమంతరావు గారు దానికి మరి రథసారథిగా ఉండి యూత్ నంతా ఒక్కటి చేసి రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నాడు. ఇది గమనించి ఓర్వలేక మరి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకునటం లేరు. మల్కాజ్గిరిలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నాయక అందరికీ అవగాహన ఉంది. కార్పొరేటర్లు ఏం చేస్తారు, ఎమ్మెల్యే ఏం చేస్తారు. మరి మేము ప్రతి విషయంలో మీ ఎంబడి వడ ముందుకే మీరు గమనించుకొని మీ పని మీరు చేసుకుంటా పోతే బాగుంటుందని మేము చెప్తా ఉన్నాం. ఎవరు చెప్పినా ఇప్పుడు ప్రతి కాలేజీలో కూడా 80% వర్క్ చేసింది హనుమంతరావు గారే చేసి ఉన్న 20% కూడా ఇప్పుడు వాళ్ళు చేయలేరు కాబట్టి మన మీద వస్తుంది. ఒక్కసారి మన హనుమంతాన్ని ఇంటికి వస్తే రోజు 1000 మంది ఉంటారు. రోజు 1000 మందికి అన్న ఏమున్నా ఏ కాలనీ నుంచి వచ్చినా మీరు అందరూ కూడా అక్కడ వెళ్ళాలా, పని చేయాలి. నేనే తీసుకెళ్తున్నా కాలనీ వాళ్ళు నా దగ్గరకు వస్తాను. ఇలా రోడ్డు కావాలన్నా, డ్రైనేజ్ కావాలన్నా, ఏది కావాలన్నా తీసుకొని వెళ్తున్నాం. ఇవన్నీ కూడా తప్పు మాటలన్నా ఎక్కడ కూడా అడ్డుకునేది లేదు, ఏం లేదు. ఎనీ టైం ఎప్పుడైనా ఏం పనున్నా కూడా అన్న దగ్గరికి వెళ్తే 2 నిమిషాలలో మీకు కూడా అన్న ఏమో ఇంట్లోకి పోయి కూడా చూడు ఇట్లా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాం. ఏ పని అయినా దాన్ని కూడా ఇలా కమిటీ హాల్స్ ఏది ఉన్నా కూడా నేను తీసుకెళ్ళినా, నాకు తెలుసు కాబట్టి
ఇక్కడ ఉన్న డివిజన్ ప్రెసిడెంట్ తీసుకొచ్చి వర్క్ కోసం. ఇవన్నీ కూడా తప్పుడు, అట్లాంటిది ఏమి లేదన్న. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నిబద్ధతగా ఉంటాడు కాబట్టి రేపు పొద్దున ఎంపీగా చేయమంటే ఎంపీగా చేస్తాడు, మల్కాజ్గిరిలో చేయమంటే మల్కాజ్గిరిలో చేస్తాడు, మెదక్లో చేయమంటే మెదక్లో చేస్తాడు. పార్టీ నిర్ణయమే ఆయనకి శిరోధార్యం. వాళ్ళు నిన్న కాల్ చేస్తూ అని చెప్పారు కదా, మరి వారికి ఎవరు కాల్ చేస్తారో కాల్ లిస్ట్ ఉంటాయి, కాల్ నెంబర్స్ ఉంటాయి, పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉన్నది. వాళ్ళని రిలీజ్ చేయమనండి, ఎవరు చేస్తారు ఏంటి ఆ నెంబర్లు, డిపార్ట్మెంట్ లేదా వాళ్ళందరితో వాళ్ళు చూపెట్టమని చెప్పండి. ఎవరు బెదిరిస్తారు, ఎవరు చేస్తారు, బెదిరించమని మాకేముందా. ఒకటి హనుమంతన మనుషులు ఎవరు బెదిరించారు, హనుమంతన ఎవరు చెప్పిరన్నా. ఇప్పుడు ప్రతి కాలేజీలో కూడా 80% వర్క్ చేసింది హనుమంతరావు గారే చేసి ఉన్న 20% కూడా ఇప్పుడు వాళ్ళు చేయలేరు కాబట్టి మన మీద వస్తుంది. ఒక్కసారి మన హనుమంతాన్ని ఇంటికి వస్తే రోజు 1000 మంది ఉంటారు. రోజు 1000 మందికి అన్న ఏమున్నా, ఏ కాలనీ నుంచి వచ్చినా మీరందరూ కూడా అక్కడ వెళ్ళాలా, పని చేయాలి. నేనే తీసుకెళ్తున్నా కాలనీలో, నా దగ్గరకు వస్తాను, ఇలా రోడ్డు కావాలన్నా, డ్రైనేజ్ కావాలన్నా, ఏది కావాలన్నా తీసుకొని వెళ్తున్నాం. ఇవన్నీ కూడా తప్పు మాటలన్నా, ఎక్కడ కూడా అడ్డుకునేది లేదు, ఏం లేదు. ఎనీ టైం ఎప్పుడైనా ఏం పనున్నా కూడా అన్న దగ్గరికి వెళ్తే 2 నిమిషాలలో మీకు కూడా అన్న ఏమో ఇంట్లోకి పోయి కూడా చూడు ఇట్లా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాం. ఏ పని అయినా దాన్ని కూడా ఇలా కమిటీ హాల్స్ ఏది ఉన్నా కూడా నేను తీసుకెళ్ళినా, నాకు తెలుసు కాబట్టి. ఇక్కడ ఉన్న డివిజన్ ప్రెసిడెంట్ తీసుకొచ్చి వర్క్ కోసం. ఇవన్నీ కూడా తప్పుడు, అట్లాంటిది ఏమి లేదన్న. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నిబద్ధతగా ఉంటాడు కాబట్టి రేపు పొద్దున ఎంపీగా చేయమంటే ఎంపీగా చేస్తాడు, మల్కాజ్గిరిలో చేయమంటే మల్కాజ్గిరిలో చేస్తాడు, మెదక్లో చేయమంటే మెదక్లో చేస్తాడు. పార్టీ నిర్ణయమే ఆయనకి శిరోధార్యం. వాళ్ళు నిన్న కాల్ చేస్తూ అని చెప్పారు కదా, మరి వారికి ఎవరు కాల్ చేస్తారో కాల్ లిస్ట్ ఉంటాయి, కాల్ నెంబర్స్ ఉంటాయి, పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉన్నది. వాళ్ళని రిలీజ్ చేయమనండి, ఎవరు చేస్తారు ఏంటి ఆ నెంబర్లు, డిపార్ట్మెంట్ లేదా వాళ్ళందరితో వాళ్ళు చూపెట్టమని చెప్పండి. ఎవరు బెదిరిస్తారు, ఎవరు చేస్తారు, బెదిరించమని మాకేముందా. ఒకటి హనుమంతన మనుషులు ఎవరు బెదిరించారు, హనుమంతన 40 సంవత్సరాల కిందనే యువజన కాంగ్రెస్ లో సభ్యత్వంతో స్టార్ట్ చేసి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసి ఆ తర్వాత అంచెలంచెలుగా తెలుగుదేశంలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలో కూడా నాయకుడిగా ఎదిగినటువంటి స్వతహాగా నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు గారు. ఆయనతో కేటీఆర్ పోల్చుకుంటే ఎక్కడైతుంది మరి? అలాగే ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా ఆయన స్థాయికి తగినటువంటి వ్యక్తి కాడు. నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను, మైనంపల్లి గారు సింగిల్ ఒకటే ఒక వ్యక్తిగా వస్తాడు మనిషిగా. మైనంపల్లి గారు ఎక్కడ ఈ మల్కాజ్గిరి చౌరస్తాలో కానీ ఎక్కడే కానీ మాట్లాడడానికి, ఈ మల్కాజ్గిరి అసెంబ్లీలో చేసినటువంటి డెవలప్మెంట్స్ గురించి మైనంపల్లి హనుమంతరావు గారు కూర్చుంటారు. మల్కాజ్గిరిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తారు. ఇదే ఛాలెంజ్ తీసుకొని టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు వస్తారో రమ్మని చెప్పండి. వాళ్ళు ఏం చేశారు, మేమేం చేశాం, మైనంపల్లి గారి నాయకత్వంలో ఎంతవరకు డెవలప్ చేశామనే సంగతి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదేంటంటే ఇప్పుడు నా సోదరుడు చెప్పాడు ఆర్టీసీ బస్సు ఫ్రీ అని చెప్పి. 6 ఏవైతే గ్యారంటీ పథకాలు ఇచ్చారో 6లో 2 ఆల్రెడీ అమలు చేశారు. ఒకటి ఆర్టీసీలో బస్ ఫ్రీ, రెండోది ఆరోగ్యం విషయంలో 10 లక్షల ట్రీట్మెంట్ ఫ్రీ అని. మరి నిజంగా ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళు కొట్లాడుతున్నారని చెప్పినటువంటి కేటీఆర్ గారు, నేను అంటున్నాను కదా, ఆయన ఎప్పుడన్నా ఆర్టీసీ బస్ ఎక్కాడా? ఎక్కలేదు. ఇదే ఆర్టీసీ బస్ ఫ్రీ పథకం వచ్చిన తర్వాత నేను స్వతహాగా బస్సులో ట్రావెల్ చేశాను. బస్సులో ఉన్నటువంటి ఆడవాళ్ళందరినీ కూడా టికెట్ తీసుకుంటున్నారు. టికెట్ ఏది ఎక్కడి వరకు వెళ్తారంటే 0 టికెట్ కండక్టర్ గారు ఇస్తున్నారు. కొంతమంది లేడీస్ ఏమన్నారంటే వాళ్ళకి ఫ్రీ టికెట్ ఇస్తా అంటే కండక్టర్ గారు చెప్తున్నారు. ఇది ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో పెట్టింది స్కీము. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు టికెట్ తీసుకోకుంటే పర్వాలేదు, కానీ మాకు టికెట్ ఇవ్వండి అని చెప్పి డబ్బులు ఇచ్చి టికెట్ ఉండేటువంటి ఆడవాళ్ళు నేను బస్సులో చూశాను. ఇది ఎందుకు చెప్పానంటే ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయాన్ని, ఇప్పుడు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ కానీ, ఈ డబుల్ బెడ్రూమ్ బదులు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇండ్లు ఇచ్చే పథకం కానీ ఏదైనప్పటికీ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సరి అయినటువంటి ప్రజల్ని ఎన్నిక చేసి సరి అయినటువంటి పద్ధతిలో వాళ్ళకందరూ కూడా అన్ని అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే నాయకత్వం చాలా ముఖ్యం. ఇక్కడ నాయకుడు ఎవరు? మల్కాజిగిరి మొత్తం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నాయకుడు ఎవరంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మరి మౌలాలి కమాన్ ఉంది. ఆ కమాన్ గత 24 సంవత్సరాలుగా మహామా నాయకులు వచ్చారు, ఎంపీలు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, మంత్రులు వచ్చారు. ఎవరు కూడా దాన్ని ముట్టుకున్న పాపాన పోలే. కేవలం ఒక్కడు మైనంపల్లి హనుమంతరావు మౌలాలి కమాన్ను దాన్ని ఎక్కడి వరకు ఎక్స్టెండ్ చేయాలో చేసి ఆ రోడ్ వైండింగ్ చేసి ఈ రోజు అక్కడ మల్కాజ్గిరి బస్ స్టాండ్ దగ్గర మరి మౌలాలి బస్ స్టాండ్ దగ్గర బస్సులు రావడానికి కానీ ఏమైనా సమావేశాలు పెట్టుకోవడానికి కానీ అవకాశం కలిగించినటువంటి వ్యక్తిగా
మనం మైనంపల్లి గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మైనంపల్లి గారు కేవలం కాంగ్రెస్ పార్టీకే కాదు, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ రోజు టీఆర్ఎస్ లో కానీ బీజేపీలో కానీ అన్ని పార్టీలు కూడా ఆయన పార్టీ అంటాడు మైనంపల్లి గారు. ఎలక్షన్ తర్వాత పార్టీలతో సంబంధం లేదు, అందరినీ కలిపి మనం పనిచేయాలి, డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ గెలిచినటువంటి బీజేపీ కార్పొరేటర్స్ ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళ వాటాలో కూడా డెవలప్మెంట్ వర్క్ చేశాడంటే కేవలం మైనంపల్లి హనుమంతరావు గారే. మైనంపల్లి గారు హనుమంతరావు గారి దగ్గర నేర్చుకోవాల్సింది ఎంత ఉంది. నేను అంటాను, కేటీఆర్ గారు ఎక్కడో అమెరికాలో ఉండి ఇక్కడ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయకుండా, ఈ తెలంగాణ దీంట్లో కూడా పార్టిసిపేట్ చేయకుండా అకస్మాత్తుగా వచ్చి వాళ్ళ నాయన గారి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యాడు. అంతేగాని మైనంపల్లి గారు స్వతహాగా కష్టపడి చిన్న లెవెల్ నుంచి కార్యకర్తగా ఎదిగి మరి ఎమ్మెల్యేగా ఎదిగి ఇక్కడే కాకుండా మెదక్ జిల్లాలో మరి అక్కడ కూడా అసెంబ్లీకి ఎన్నికై అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కుత్బుల్లాపూరే కానీ, ఉప్పలే కానీ, సికింద్రాబాద్ కంటోన్మెంటే కానీ, మేడ్చలే కానీ రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగినటువంటి మైనంపల్లి గారిని విమర్శించడానికి వీళ్ళెవరు కూడా ఆయన ముందు నిలబడలేకపోతారు. ఆయనతోటి సరితూగరు. నేను ఇంకా వేరే పదం వాడాలి కానీ వాడలేను. భవిష్యత్తులో ఎప్పుడే కానీ మైనంపల్లి గారిని విమర్శిస్తే మాత్రం మాది ఒకటే ఒక ఛాలెంజ్, ఇక్కడ కూర్చున్నటువంటి నాయకులు ఎవరే కానీ ఒక్కలమే వస్తాం, వాళ్ళు ఎవరు వస్తారో రమ్మనండి, ఎక్కడ ప్లేస్ ఫిక్స్ చేస్తారో ఫిక్స్ చేయమనండి. మల్కాజ్గిరిలో మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మైనంపల్లి గారు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే మైనంపల్లి, మైనంపల్లి గారు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే మైనంపల్లి. రాబోయే రోజుల్లో మైనంపల్లి గారు ఉన్నతమైనటువంటి స్థానానికి వస్తారు కాబట్టి ఆయన యొక్క సర్వీసులు మనం మల్కాజ్గిరి వాళ్ళు ఇంకా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను వారికి మనస్ఫూర్తిగా ఈ డయాస్ ద్వారా ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎవరు చెప్పిరన్నా, ఇప్పుడు ప్రతి కాలేజీలో కూడా 80% వర్క్ చేసింది హనుమంతరావు గారే చేసి ఉండే 20% కూడా ఇప్పుడు వాళ్ళు చేయలేరు కాబట్టి మన మీద వస్తుంది. ఒక్కసారి మన హనుమంతాన్ని ఇంటికి వస్తే రోజు 1000 మంది ఉంటారు. రోజు 1000 మందికి అన్న ఏమున్నా ఏ కాలనీ నుంచి వచ్చినా మీరు అందరూ కూడా అక్కడ వెళ్ళాలా, పని చేయాలి. నేనే తీసుకెళ్తున్నా కాలనీ వాళ్ళు నా దగ్గరకు వస్తాను, ఇలా రోడ్డు కావాలన్నా, డ్రైనేజ్ కావాలన్నా, ఏది కావాలన్నా తీసుకొని వెళ్తున్నాం. ఇవన్నీ కూడా తప్పు మాటలన్నా, ఎక్కడ కూడా అడ్డుకునేది లేదు, ఏం లేదు. ఎనీ టైం ఎప్పుడైనా ఏం పనున్నా కూడా అన్న దగ్గరికి వెళ్తే 2 నిమిషాలలో మీకు కూడా అన్న ఏమో ఇంట్లోకి పోయి కూడా చూడు ఇట్లా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాం. ఏ పని అయినా దాన్ని కూడా ఇలా కమిటీ హాల్స్ ఏది ఉన్నా కూడా నేను తీసుకెళ్ళినా, నాకు తెలుసు కాబట్టి. ఇక్కడ ఉన్న డివిజన్ ప్రెసిడెంట్ తీసుకొచ్చి వర్క్ కోసం. ఇవన్నీ కూడా తప్పుడు, ఎట్లాంటిది ఏమి లేదన్న. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నిబద్ధతగా ఉంటాడు. కాబట్టి రేపు పొద్దున ఎంపీగా చేయమంటే ఎంపీగా చేస్తాడు, మల్కాజ్గిరిలో చేయమంటే మల్కాజ్గిరిలో చేస్తాడు, మెదక్లో చేయమంటే మెదక్లో చేస్తాడు. పార్టీ నిర్ణయమే ఆయనకి శిరోధార్యం. వాళ్ళు నిన్న కాల్ చేస్తూ అని చెప్పారు కదా, మరి వారికి ఎవరు కాల్ చేస్తారో కాల్ లిస్ట్ ఉంటాయి, కాల్ నెంబర్స్ ఉంటాయి, పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉన్నది. వాళ్ళని రిలీజ్ చేయమనండి, ఎవరు చేస్తారు ఏంటి ఆ నెంబర్లు, డిపార్ట్మెంట్ లేదా వాళ్ళందరితో వాళ్ళు చూపెట్టమని చెప్పండి. ఎవరు బెదిరిస్తారు, ఎవరు చేస్తారు, బెదిరించే పని మాకేముందని. ఒకటి హనుమంతన మనుషులు ఎవరు బెదిరించారు, హనుమంతన 40 సంవత్సరాల కిందనే యువజన కాంగ్రెస్ లో సభ్యత్వంతో స్టార్ట్ చేసి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసి ఆ తర్వాత అంచెలంచెలుగా తెలుగుదేశంలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలో కూడా నాయకుడిగా ఎదిగినటువంటి స్వతహాగా నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు గారు. ఆయనతో కేటీఆర్ పోల్చుకుంటే ఎక్కడైతుంది? మరి అలాగే ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా ఆయన స్థాయికి తగినటువంటి వ్యక్తి కాదు. నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను, మైనంపల్లి గారు సింగిల్ ఒకటే ఒక వ్యక్తిగా వస్తాడు మనిషిగా. మైనంపల్లి గారు ఎక్కడ ఈ మల్కాజ్గిరి చౌరస్తాలో కానీ ఎక్కడే కానీ మాట్లాడడానికి ఈ మల్కాజ్గిరి అసెంబ్లీలో చేసినటువంటి డెవలప్మెంట్స్ గురించి మైనంపల్లి హనుమంతరావు గారు కూర్చుంటారు. మల్కాజ్గిరిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తారు. ఇదే ఛాలెంజ్ తీసుకొని టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు వస్తారో రమ్మని చెప్పండి. వాళ్ళు ఏం చేశారు, మేమేం చేశాం, మైనంపల్లి గారి నాయకత్వంలో ఎంతవరకు డెవలప్ చేశామనే సంగతి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదేంటంటే ఇప్పుడు నా సోదరుడు చెప్పాడు ఆర్టీసీ బస్సు ఫ్రీ అని చెప్పి. 6 ఏవైతే గ్యారంటీ పథకాలు ఇచ్చారో 6లో 2 ఆల్రెడీ అమలు చేశారు. ఒకటి ఆర్టీసీలో బస్ ఫ్రీ, రెండోది ఆరోగ్యం విషయంలో 10 లక్షల ట్రీట్మెంట్ ఫ్రీ అని. మరి నిజంగా ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళు కొట్లాడుతున్నారని చెప్పినటువంటి కేటీఆర్ గారు, నేను అంటున్నాను కదా, ఆయన ఎప్పుడన్నా ఆర్టీసీ బస్ ఎక్కాడా? ఎక్కలేదు. ఇదే ఆర్టీసీ బస్ ఫ్రీ పథకం వచ్చిన తర్వాత నేను స్వతహాగా బస్సులో ట్రావెల్ చేశాను. బస్సులో ఉన్నటువంటి ఆడవాళ్ళందరినీ కూడా టికెట్ తీసుకుంటున్నారు. టికెట్ ఏది ఎక్కడి వరకు వెళ్తారంటే 0 టికెట్ కండక్టర్ గారు ఇస్తున్నారు. కొంతమంది లేడీస్ ఏమన్నారంటే వాళ్ళకి ఫ్రీ టికెట్ ఇస్తా అంటే కండక్టర్ గారు చెప్తున్నారు. ఇది ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో పెట్టింది స్కీము. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో
వాళ్ళు టికెట్ తీసుకోకుంటే పర్వాలేదు కానీ మాకు టికెట్ ఇవ్వండి అని చెప్పి డబ్బులు ఇచ్చి టికెట్ ఉండేటువంటి ఆడవాళ్ళు నేను బస్సులో చూశాను. ఇది ఎందుకు చెప్పానంటే ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయాన్ని ఇప్పుడు 500 రూపాయల గ్యాస్ సిలిండరే కానీ 200 యూనిట్ల కరెంట్ ఫ్రీయే కానీ ఈ డబుల్ బెడ్రూమ్ బదులు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇండ్లు ఇచ్చే పథకం కానీ ఏదైనప్పటికీ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సరి అయినటువంటి ప్రజల్ని ఎన్నిక చేసి సరి అయినటువంటి పద్ధతిలో వాళ్ళకందరూ కూడా అన్ని అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే నాయకత్వం చాలా ముఖ్యం. ఇక్కడ నాయకుడు ఎవరు? మల్కాజిగిరి మొత్తం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నాయకుడు ఎవరంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మరి మౌలాలి కమాన్ ఉంది. ఆ కమాన్ గత 24 సంవత్సరాలుగా మహామా నాయకులు వచ్చారు, ఎంపీలు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, మంత్రులు వచ్చారు. ఎవరు కూడా దాన్ని ముట్టుకున్న పాపన పోలే. కేవలం ఒక్కడు మైనంపల్లి అభ్యంతరావు మౌలాలి కమాన్ ను దాన్ని ఎక్కడి వరకు ఎక్స్టెండ్ చేయాలో చేసి ఆ రోడ్ వైండింగ్ చేసి ఈ రోజు అక్కడ మల్కాజ్గిరి బస్ స్టాండ్ దగ్గర మరి మౌలాలి బస్ స్టాండ్ దగ్గర బస్సులు రావడానికి కానీ ఏమైనా సమావేశాలు పెట్టుకోవడానికి కానీ అవకాశం కలిగించినటువంటి వ్యక్తిగా మనం మైనంపల్లి గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మైనంపల్లి గారు కేవలం కాంగ్రెస్ పార్టీకే కాదు, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ రోజు టీఆర్ఎస్ లో కానీ బీజేపీలో కానీ అన్ని పార్టీలు కూడా ఆయన